స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ భారత్ బంద్. ఆర్టీసీ బస్సులకు అడ్డంగా బైఠాయించి ప్రయాణికులను కిందకు దింపిన జేఏసీ నాయకులు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో మాల మహానాడు బీఎస్పీ ఆధ్వర్యంలో భారత్ బంద్. ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆత్మగౌరవాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఉంది అంటూ నిందలు. ప్రభుత్వం 5 ఏళ్లుగా విస్మరించడం వలన స్వర్గపురి ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో స్వర్గపురి పర్యవేక్షణ. డీటెయిల్స్ చూస్తే భారత్ బంద్ కు పిలుపునిచ్చిన సందర్భంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ తెనాలి డివిజన్ జేఏసీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పట్టణంలో బంద్ నిర్వహించారు. ఆర్టీసీ బస్సులకు అడ్డుగా బేటాయించి ప్రయాణికులను క్రిందకు దింపి జేఏసీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. నాయకులు మాట్లాడుతూ 70 సంవత్సరాలుగా ఈ దేశ మాల వాసులమైన తమను అనగదొక్కడమే కాకుండా దోపిడీదారులు తమను దోపిడీ చేస్తూ అనగదొక్కుతున్నారని, మాల మాదికల మధ్య చిచ్చు పెట్టడమే ఎస్సీ వర్గీకరణ అని, మందకృష్ణ మాదిగ మదిలో పుట్టినది కాదని, చంద్రబాబు నాయుడు మదిలో పుట్టినదే ఎస్సీ వర్గీకరణ. చంద్రబాబు నాయుడు ఓట్ బ్యాంక్ కోసం మమ్మల్ని చీల్చి తమ మధ్యలో చిచ్చు పెడుతున్నారని, రిజర్వేషన్లకు కొట్టుకునే విధంగా ఇద్దరి మధ్య విష బీజాన్ని నాటుతున్నారని, తమను కుట్రపూరితంగా అనగదొక్కుతున్నారు. కాబట్టి ఈ రోజున బంద్ను శాంతియుతంగా చేస్తున్నామని, బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. రోజు భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా తెనాలి డిఎస్సి, తెనాలి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో బంద్ చేయడం జరుగుతుంది. మేము ఉదయాన్నే 4 గంటలకి ఇక్కడికి వచ్చి ఈ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి బస్సులు కూడా ఎక్కడ కూడా బయటకు పోనీయకుండా ఇక్కడ మేము కూర్చోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు అంతా కూడా షాపులు కానీ, అన్ని హోటల్స్ కానీ, స్కూల్స్ కానీ దయించి పెద్దలందరూ కూడా మాకు సహకరించి ఈ యొక్క బంద్ను విజయవంతం చేయాలని మేము కోరుచూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో అన్ని ప్రజా సంఘాలు, మాల మహానాడు అందరూ చేసి అంతా కలిసి మాలల ఐక్యత చాటుకోవడానికి ఈ బంద్ని విజయవంతం చేయడానికి మేము అందరూ కూడా కష్టపడి పనిచేస్తా ఉన్నాం. దయించి అందరూ సహకరించాలని కోరుచూ ఉన్నాం. జై భీమ్. వ్యాప్తంగా బంద్ ఎందుకు పాటించాల్సి వస్తుందంటే ప్రతి సామాన్య ప్రజలకు కూడా తెలియాలి. 70 సంవత్సరాల నుంచి ఈ దేశ మూలవాసులమైన మమ్మల్ని అనగదొక్కే ప్రయత్నం కాకుండా మమ్మల్ని దోపిడీదారులు వ్యవస్థ వచ్చేసి మమ్మల్ని దోపిడీ దోసుకుంటూ ఉంది. ఈరోజు మందాకృష్ణ గారి మదిలో పుట్టిన ఆలోచన కాదు, చంద్రబాబు నాయుడు గారు మదిలో పుట్టిన ఆలోచనే ఈ ఎస్సీ వర్గీకరణ. ఈ రోజు క్రిమినల్కి అంగీకరిస్తున్నానంటున్నాడు. అసలు మరి కులాల మధ్య ఎలా మాల మాది కానీ ఎందుకు విభజన చేసావు? 30 సంవత్సరాల నుంచి నువ్వు ఎందుకు ఉద్యమాలు చేసావు? ఉద్యమం ఫలితం ఏంటి? ఇలా ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో క్రిస్టియన్ మాల, క్రిస్టియన్ మాదిగా అని బీసీసీ కింద మమ్మల్ని రిజర్వేషన్లకు దూరం చేసావు. 90% మేము ఎస్సీలు క్రిస్టియన్స్ గా ఉంటే మీ గుళ్ళోకి రానికపోతే, మీ బడుల్లోకి రానికపోతే ఆదరించి మేము వేరే తీసుకుంటే మీకు మత స్వేచ్ఛ లేదని చెప్పేసి రిజర్వేషన్స్ తీసివేశారు. దీని మీద మందాకృష్ణ ఉద్యమం చేయలా. ఎందుకు చేయలేదు? మరి ప్రొఫెసర్ వినోద్ కుమార్ లాంటి మాదిగ మేధావులు ఎంతమందో 25% ఉన్న ఈ దేశ ఎస్సీ జనాభాకి 15% ఇస్తున్నారు. ఒక క్రిమినల్ అనే విధానం, ఒక మున్సిపాలిటీలో పాకి పని చేసుకునే పిల్లలకు కూడా మీకు చదువుకునే హక్కు లేదంటున్నారు. మరి ఎవరైతే మీరు ధనికులు ఉన్నారో, ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో మీరు 5% ఉండి 10% రిజర్వేషన్స్ ఈడబ్ల్యూఎస్ కింద తీసుకుంటున్నారే. ఈ రోజు మెడికల్ కాలేజీలో 550 సీట్లు వచ్చిన నా కూతురు సీట్ రాలా, 330 వచ్చిన ఓసీ క్యాండిడేట్ కి ఈడబ్ల్యూఎస్ కింద సీట్ వచ్చింది. అర్థం చేసుకోండి ఏం జరుగుతుందో. మమ్మల్ని అనగదొక్కే కుట్ర చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు దేశవ్యాప్తంగా బిఎస్పీ కానివ్వండి, బీమార్బీ కానివ్వండి, విసిక పార్టీ కానివ్వండి, మా 105 మంది చమర్ మాదిగ కులస్తులైన ఎంపీలు పిలుపునిచ్చారు. అర్థం చేసుకోండి. ఇవాళ మందాకృష్ణ గారు ఆయన మదిలో పుట్టింది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఒక వర్గాన్ని ఓటు బ్యాంక్ గా మార్చుకోవడం కోసం మమ్మల్ని విడదీసి పాలించి మాలలు ఎక్కువ ఉన్న చోట మాదిగలు ఎక్కువ ఉన్న చోట మాలలు కొట్టుకునే విధంగా ఒక విష బీజాలను నాటి రక్తాన్ని తాగుతున్నావే. నువ్వు మా జాతికి ఏం చేసావు? ఇవాళ 80% మేము దళిత క్రైస్తవులకు ఉన్నప్పుడు మరి మీరు ఎందుకు మా గురించి పోరాడలేదు?
ఎందుకు పోరాడలేదు? కాబట్టి దయచేసి అర్థం చేసుకుని ప్రజరా, మమ్మల్ని కుట్రపూర్వకంగా అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది జనానికి తెలియాలని మేము శాంతియుతంగా ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకే ఇక్కడికి వచ్చి మేము బంద్ చేస్తున్నాం. ప్రజలారా సహకరించండి, వ్యవస్థలారా సహకరించండి, విద్యా సంస్థలారా సహకరించండి, మా బాధను అర్థం చేసుకోండి. ఇగో మీకు ఒకే ఒక ఉదాహరణ, నేనే ఎగ్జాంపుల్. MA, MLIC, PhD 5 పీజీలు చేశా. BLIC చేసిన వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు ఓసీ క్యాండిడేట్ నాగార్జున యూనివర్సిటీలో. ఛాలెంజ్ పబ్లిక్ అందరికి ఛాలెంజ్ చేస్తున్నా. నేను మరి ఇంత చదువుకున్నా కూడా మాకు ఉద్యోగాలు లేకుండా BLIC చేసిన వాళ్ళు ఓసీ క్యాండిడేట్కి ఎలా వచ్చింది? వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తున్నారో మీరు అర్థం చేసుకోండి. మా బాధను మీరు అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా పేరు పేరున ఈ కుట్రలకు ఛేదించాలని, మా బాధలను అర్థం చేసుకోవాలని చేతులకు జోడించి ఈ బంధు సహకరించాలని కోరుకుంటూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉదయం నుంచి కొనసాగుతున్న బంద్, అమలాపురంలో ఉదయం 3 గంటల నుంచి ఆందోళనలు చేపట్టిన మాల మహానాడు జేఏసీ ఆర్టీసీ డిపో బస్సులు అడ్డుకొని బయటకు పోకుండా నిలిపివేత. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కేంద్రం ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల మధ్య వర్గీకరణ చిచ్చు పెట్టద్దని మాల మహానాడు జేఏసీ నాయకులు మోడీ విధానాలపై ఫైర్ అయ్యారు. సుప్రీంకోర్టు తీర్పును రాజ్యాంగ ఉల్లంఘనగానే భావిస్తున్నామన్న మాల మహానాడు జేఏసీ నేతలు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగ ఉల్లంఘన. ఇది మోడీ కొనసాగంలో జరిగిందని అందరికీ తెలిసిందే. ఇలాంటి తప్పుడు తీర్పులు ఇవ్వడం అనేది సుప్రీంకోర్టు తగదు. భారత పార్లమెంట్ లో జరగవలసిన ఈ వర్గీకరణ విషయాన్ని సుప్రీంకోర్టు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు. అలాగే ఈ దేశంలో ఉన్న 1262 ఎస్సీ కులాలని విడదీయడం అనేది చాలా దారుణం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన విధానం ఈ దేశంలో ఉన్న ఎస్సీలందరూ కూడా కలిసి ఉంటేనే వాళ్ళ ఫలాలు వస్తాయి. రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించిన ఈ హక్కులన్నీ కూడా కాలరాయడం అనేది చాలా దారుణం. ఇది బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర. ఇది ఎంతవరకు సమంజసం కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు నాతి శ్రీనివాసరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాల మహానాడు జేఏసీ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఆగస్టు 1న మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఈ రోజున బంద్ చేపట్టడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఈ బంద్ మొట్టమొదటిసారిగా ఇక్కడ అంటే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర సక్సెస్ చేయడం జరిగింది. అలాగే సాయంత్రం వరకు ఈ బంద్ కొనసాగుతుంది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మరియు క్రీమిలేయర్ అనే అంశం మీద దేశవ్యాప్తంగా భారత బంద్కు ఈ రోజు పిలుపునివ్వడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. ఎస్సీల్లో 59 ఉపకులాలు ఉన్నాయి. మీకు తెలుసా ఏ ఉపకులంలో ఎంత జనాభా ఉందో? మీరు ఎలా సమన్వయం చేస్తారు? మీకు ఏమన్నా అర్థం ఉందా? ఈ ఎస్సీ వర్గీకరణ చేయడంలో మీకు అసలు క్లారిటీ ఉందా లేదంటే పొలిటికల్ మోటివ్ ఉందా అని అడుగుతున్నాను ఈ సందర్భంగా. మీరు కేవలం ఎలక్షన్ లో ఇచ్చిన హామీ మేరకు కేవలం చేస్తున్నారే తప్ప ఎస్సీల్లో ఉన్న ఉపకులాలు ఏంటి, ఎస్టీల్లో ఉన్న ఉపకులాలు ఏంటి, వారి జనాభా శాతం ఏంటి అనే లెక్కలు తెలియకుండా మీరు కేవలం ఎస్సీల మధ్య చిచ్చు పెట్టడానికే ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనే అంశాన్ని తెరపై తీసుకొచ్చారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు తీసుకొచ్చిన ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మేము ఖచ్చితంగా తిప్పికొడతాం. ఈ ప్రజా ఉద్యమాలు చేస్తూ ఖచ్చితంగా తిప్పికొడతాం. అలాగే న్యాయ పోరాటాలు కూడా చేయడానికి మాల మహానాడు సిద్ధంగా ఉందని సందర్భంగా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సులు బయటకు రాకుండా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా నాయకుడు కీర్తిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడారు.
బంగ్లాదేశంలో హిందువులపై జరిగిన దాడులను ఖండిస్తూ తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామంలో విశ్వ హిందూ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రమైన గోకవరంలో కంబాల శ్రీనివాసరావు లేఅవుట్ నుండి రోడ్డు మార్గాన శివాలయం వరకు నిరసన తెలియజేస్తూ భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. కలకత్తాలో జూనియర్ డాక్టర్ మౌమిత అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించాలని, మహిళల రక్షణ కొరకు కఠినమైన చట్టాలను రూపొందించాలని కోరారు. జూనియర్ డాక్టర్ మౌమిత చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మౌమిత ఆత్మకు శాంతి కలగాలని మహిళలు మౌనం పాటించారు. 7,000 మంది ఒక గుంపులో వచ్చి దాడి చేస్తే ఈ రోజు సిబిఐ కోర్టు, సుప్రీం కోర్టు కూడా అవాక్కైపోయి సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిందంటే ఎంత దారుణమైన సంఘటన జరిగిందో అర్థం చేసుకోండి. హిందువుల మీద ఈ ఒక్క చోట జరగట్లేదు, 1000 సంవత్సరాలుగా జరుగుతుంది. లక్షల మంది చనిపోతూ ఉన్నారు, ప్రాసరి కింద చంపుతున్నారు. ఎన్నాళ్ళు మనం మరింత హిందువులందరూ కూడా కళ్ళు మూసుకుని పడుకున్నామా? ఎంత మన ల్యాండ్ పోయింది, ఎన్ని ఆస్తులు పోయినాయి, ఎంత దారుణంగా మనం గుర్తించబడుతున్నాం. మన వరకు రాలేదని చెప్పి మనం ప్రతి వాళ్ళు నిద్రపోతున్నాం. ఎంతో కాలం లేదు, ప్రపంచ ఐక్యరాజ్య సమితిలో నుంచి ఒక సర్వే సంస్థ చాలా క్లియర్ చెప్పింది, 2045 నాటికి మీ హిందువులు దారుణంగా హింసించబడతారు, మీ హిందువులు మారిపోతారని చెప్పి గగ్గోలు పెడుతున్నాయి. ఎన్నో సంస్థలు కూడా ఆక్రోశిస్తున్నాయి. అయినా కానీ మనం అంతా నిద్రపోతున్నాం. హిందువుల్లో చైతన్యమే రావట్లేదు. ఎందుకు రావట్లేదు? నేను హాయిగా బ్రతకొచ్చు, వీడియో చూసి నిద్రపట్టలేకపోతాను. హాయిగా ఏమైనా అమెరికా వెళ్ళిపోయి నిద్రపోవచ్చు హాయిగా. వీడియో చూస్తుంటే నాకు రక్తం సరసరా మరిగిపోతుంది. నేను మీ కంబాల శ్రీనివాసరావు చెప్తాను, ఇక మీదట హిందూ ధర్మ పరిరక్షణలో నేను నిద్రపోనని, నేను చచ్చిపోయేదాకా కూడా నేను మీ అందరికి హిందూ ధర్మం కోసం నేను నిలబడుతుంటాను. దానికోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి నా నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేసి రాష్ట్రం అంతా కూడా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన పేరు మీద తిరుగుతాను. నేను హిందూ ధర్మాన్ని కాపాడుకోరు. మనకు కావిడి జయలక్ష్మి అని చెప్పి కాకినాడ నుంచి కావిడి అడిగింది, మీరు బంగారు వరలక్ష్మి కానుక పెట్టారు కదా, దాన్ని తీసుకోవడానికి ఇన్ని వేల మంది మహిళలు వచ్చారు. ఎక్కడైనా గుడి పడగొడుతుంటే ఒక్క మహిళ ముందుకెళ్తున్నా అడిగారు. ఇది నిజంగా మన హిందువులందరూ సిగ్గుపడవలసిన విషయం. నిజమే కాదా? ఎక్కడైనా గుడి పగలగొడుతున్నారు, మన హిందువుల యొక్క బొమ్మలు, అలా మన హిందూ దేవతల యొక్క బొమ్మలని పగలగొడుతున్నారంటే ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. కార్యక్రమం అంటే ఎవరైతే మౌమితాబింద్ గారు, ఎందుకంటే కరెక్ట్ గా చెప్పాలి, ఆ మహాతల్లి మనందరూ, ఇదంతా ఒక జగన్నాటకం. ఆ మహాతల్లి మనందరి కోసం ప్రాణత్యాగం చేసింది. ఇది కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య కేసులో దోషులను నడి రోడ్డుపై ఉరితీయాలని ఆర్ఎంసీ కూడా అధ్యక్షులు మనోహర్ రామకృష్ణ డిమాండ్ చేశారు. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య కేసులో దోషులను నడి రోడ్డుపై ఉరితీయాలని ఆర్ఎంసీ అధ్యక్షులు మనోహర్ రామకృష్ణ డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ దగ్గర నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దీన్ని ఖండిస్తూ ఈరోజు కాకినాడ మిత్రుల బృందం ఆధ్వర్యంలో మొత్తం అందరూ డాక్టర్స్తో కొలాబరేట్ అయ్యి ఈ యొక్క జస్టిస్ ర్యాలీ జరుగుతుంది. న్యాయం జరిగే వరకు జరుగుతూనే ఉంటుంది. మీరందరూ మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు దీనికి సపోర్ట్ చేయాలి. ఇలాంటిది ఎక్కడ జరగకూడదు. ఇప్పుడు అరబ్ కంట్రీస్లో కానీ వేరే ఇతర కంట్రీస్లో కానీ ఏదైనా ఇష్యూ జరిగితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. అదే యాక్షన్ ఇక్కడ తీసుకోవాలని ఇక్కడ గవర్నమెంట్ అందరినీ మేము కోరుకుంటున్నాం. ఇది గవర్నమెంట్ జరగాలని చెప్పి మేము అందరూ కోరుకుంటున్నాం. ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ ర్యాలీ ఇదంతా వాళ్ళు ఓన్గా స్టాండ్ తీసుకున్నారు. ఇది ఒక్కరు చెప్తే వచ్చేది కాదు, వాళ్ళంతటా వాళ్ళు స్టాండ్ తీసుకుని ఈరోజు మొత్తం అందరూ ఉమెన్స్ కానీ మెన్స్ కానీ మొత్తం అందరూ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరికి జస్టిస్ జరుగుతుంది. ఇది మా గవర్నమెంట్ మా ఒక తరపు నుంచి విన్నప్పుడు జరగాలి. ఇది అరబ్ కంట్రీస్లో జరిగినట్టు ఇక్కడ న్యాయం జరగాలి, ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి, చట్టం రావాలి, మొత్తం అంతా ఇక్కడ అంతా సిచ్యువేషన్ అంతా మారాలి. నేను రంగరాయ మెడికల్ కాలేజ్ కూడా ప్రెసిడెంట్ మాట్లాడుతున్నానండి. ఇవాళతో మేము 9వ రోజు అండి స్ట్రైక్ చేయబట్టి, అండ్ రిలే హంగర్ స్ట్రైక్స్లో మాది 3వ రోజు అండి. సమాజాన్ని మేము ఆల్రెడీ ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నామండి. ఇవాళ మనకి ఇంతమంది ఎన్జిఓస్ సపోర్ట్గా నిలబడి వచ్చినందుకు మేము ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నామండి. ఈ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత అండి, ప్రతి ఒక్కరు తమ వాయిస్ వినిపించాల్సిన బాధ్యత అండి. ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి నిరసనలో పార్టిసిపేట్ చేసి మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి త్వరగా ఈ శిక్షలు విధించేలాగా అందరూ
కోరుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే దోషులను వెంటనే శిక్షిస్తే కానీ అమ్మాయి ఎవరైతే ఉన్నారో విక్టిమ్ తనకి శాంతి జరగదని మా కోరిక అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా నరసరావుపేటలో మాల మహానాడు బీఎస్పీ ఆధ్వర్యంలో భారత్ బంద్ లో భాగంగా బంద్ చేశారు. ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆత్మ గౌరవాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉంది అని అన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తీర్పును మాల మహానాడు బీఎస్పీలు వ్యతిరేకిస్తున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఇచ్చిన రిజర్వేషన్లు తొలగించే కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా భారత్ బంద్ ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా కేంద్రంలో మాల సంఘాలు బిఎస్పీ ఆధ్వర్యంలో ఈ యొక్క నరసరావుపేట పట్టణ కేంద్రంలో, జిల్లా కేంద్రంలో బంద్ను విజయవంతంగా చేసే దిశగా వందలాదిగా వేలాదిగా పాల్గొన్న కార్యకర్తలు, అలాగే మాల సంఘాల నాయకులు, బిఎస్పీ పార్టీ నాయకులు అందరికి కూడా మాలమాన రాష్ట్ర కమిటీ నుండి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం కలిగినటువంటి సుప్రీంకోర్టు, ఈ దేశంలో ప్రతి పౌరుడు గౌరవించదగినటువంటి ఆ యొక్క తీర్పు, న్యాయస్థానం నుండి వచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తున్నటువంటి నేపథ్యంలో ఆగస్టు 1న ఇచ్చినటువంటి తీర్పు ఈ దేశ 30 కోట్ల జనాభా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం, మనువాదుల ప్రభుత్వం, బీజేపీ కనుసన్నల్లో నడిచినటువంటి ఆగస్టు 1న క్రిమిలేయర్ మరియు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తా ఉన్నాం. ఏదైతే క్రిమిలేయర్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ తీసుకొచ్చారో ఆ రిజర్వేషన్ల వర్గీకరణ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తా ఉన్నాం. బంద్ని ఈ రోజు ఆర్టీసీ ప్రభుత్వ యంత్రాంగాలు మద్దతు తెలుపుతా ఉన్నాయి. అలాగే వ్యాపారవేత్తలు, కళాశాలలు అందరూ కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు. ఒకటే ఈ కేంద్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, సుప్రీంకోర్టును కూడా ఒకసారి పునరాలోచించాలని అడుగుతా ఉన్నాం. వేల సంవత్సరాలుగా ఈ జాతి ఊరికి దూరంగా నెట్టివేయబడింది. వేల సంవత్సరాలుగా ఈ జాతి 1950లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి రిజర్వేషన్ ఈ రోజు మాకు లేకుండా చేసినటువంటి కుట్రలో అగ్రవాద మొనరాజకీయ పార్టీలు చేస్తా ఉన్నాయి. దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ రోజు భారత్ బంద్ను ప్రకటిస్తే ఈ భారత్ బంద్ కేవలం కొన్ని ఎస్సీ ఎస్టీ వర్గాలకు మాత్రమే అనుకుంటా ఉన్నారు. ఇది కాదు. భారత రాజ్యాంగంలో ఉండబడినటువంటి, భారత రాజ్యాంగ హక్కులు పొందుతున్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఈ రోజు ఈ బంద్లో పాల్గొంటా ఉన్నారు. పాల్గొనాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు స్వచ్ఛందంగా మాకు వ్యాపారవేత్తలు, కళాశాల యాజమానులు మద్దతు తెలిపి బంద్కు సహకరిస్తున్నందుకు మీడియా ప్రతినిధుల ద్వారా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం వెనక్కి తీసుకొని పార్లమెంట్ కి ఆదేశాలు ఇవ్వాలి. పార్లమెంట్ లో మెజారిటీ పార్లమెంట్ సభ్యులు మీరు తీసుకున్న క్రిమిలేయర్ గాని లేదా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో గాని మళ్ళా తిరిగి పునరాలోచించకపోతే ఈ రోజు భారత బంద్ జరుగుతున్నది చాలా ప్రశాంతంగా జరుగుతా ఉన్నాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతా ఉన్నాయి. కానీ భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలు రాష్ట్రం అల్లకొల్లం అయ్యే పరిస్థితి ఉంటుంది. రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థల్ని నిర్వీర్యం చేసే పరిస్థితులకు దారితీస్తాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ఇళ్లను పరిశీలించారు. టిట్కో హౌసింగ్ సందర్శన సందర్భంగా ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ముందుగా లబ్ధిదారులతో మాట్లాడి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యలపై ఆయన స్పందించారు. ప్రధాన సమస్యలైన నీరు, పారిశుద్ధ్యం, పోలీస్ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి బ్లాక్ ను తనిఖీ చేసి అక్కడ ఉన్న సమస్యను పరిష్కరించాలని సూచించారు. నీళ్ల ట్యాప్లు వదిలేసి బయటకు వెళ్లే కుటుంబాల వారికి 1-2 సార్లు చెప్పి అప్పటికీ వారిలో మార్పు రాకపోతే వాళ్ళ ట్యాప్లను డమ్మి వేయాలని సూచించారు. టిట్కో ఇళ్లలో 400 ఇళ్ల వరకు ఇతరులు ఆక్రమించుకున్నారని నా దృష్టికి వచ్చింది. ప్రతి ప్లాట్లో ఓనర్ ఉంటున్నాడా, అద్దెకు తీసుకున్న వాళ్ళు ఉంటున్నారా అని తనిఖీ చేయాలని సూచించారు. ఎవరైనా ప్లాట్లో ఉండకుండా అద్దెకు ఇస్తే ఆయా ప్లాట్లను అధికారులు వెనక్కి తీసుకుంటారని తెలిపారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసింది మాకు సిపికొండ కూడా చివరి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించారు. ఎవరికి ఎక్కడ చేశారు, ఎవరు రిజిస్ట్రేషన్ అనేది అర్థం కాలేదు. హౌస్ దగ్గర వచ్చాం, బ్యాంక్ వాళ్ళు వచ్చి బాగా ఇబ్బంది పెడుతున్నారు. నోటీసులు ఇచ్చారు, మేము కోర్టుకి వెళ్తాను. నేనే చెప్పాను, ఏలం పాట వేసుకొని ఇష్టం వచ్చింది చేసుకోని చెప్పాం. మాకు అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే 50,000 కట్టిన వాళ్ళు అప్పుడేమో 17లోనో 16లోనో కట్టారు డబ్బులు. వాళ్ళకి ఏంటంటే వయసు రాలేదని చెప్పేసి కొంతమందికి రిజిస్ట్రేషన్ చేయాల. వాళ్ళ బంధువులు ఎవరైనా చేయమంటే అట్లా చేయాలన్నారు. అది వాళ్ళు అట్లా అయిపోయినాయి. అదొకటి ప్రాబ్లం ఉంది సార్. ఆ 2 ప్రాబ్లం. అదొకటి కొంతమంది వికలాంగులు, నానాటాలు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. పైనుంచి కిందకి దిగాలంటే కొంచెం వేస్తున్నాం. అట్లా కింద కొంచెం ఏర్పాటు చేసేటట్టు చూడండి. కొంచెం వికలాంగులు అట్లా చూసి ఇప్పటి వరకు రావట్లేదండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. బ్యాంక్ వాళ్ళు వచ్చి గొడవ పెడుతున్నారు.
మా వయసును తట్టుకునే శక్తి లేదండి. మరి మీరు ఏం మాట్లాడతారో ఏమో తెలియదండి. డబ్బులు కట్టే ప్రోగ్రాం గురించి మీతో చర్చించి పేపర్ కూడా ఇచ్చాం. మీరు అసెంబ్లీలో మాట్లాడతానన్నారు. కాకినాడలో మన చంద్రబాబు గారు కూడా హామీ ఇచ్చి ఉన్నారు. ఎక్కువ ఏళ్ళని మాఫీ చేస్తాం మేము అధికారంలోకి వస్తాము. అది అందరికీ ఆ కోరికలో ఉన్నామండి. మేము 3,500 కట్టాలంటే చాలా ఇబ్బంది ఉంది. పేపర్ కూడా ఇచ్చాం మేము ఆ రోజు. శాసనసభ్యులు నరేంద్ర గారికి, అదేవిధంగా పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి వల్ల ఇలాంటి అధ్వానమైనటువంటి స్థితిని మనం ఎదుర్కొంటున్నాం. మరి ఇప్పటికీ అధికారులు చెప్తా ఉన్నారు, దాదాపు 3,000 చిల్లర ఇళ్ళు ఉంటే 416 మాత్రమే ఆక్యుపై ఉన్నాయి. మరి 416 కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయలేకపోవడం, మరి నీటిపారుదల సరిగా లేకపోవడం, మంచినీటి పారుదల, మురుగునీటి పారుదల, మరి అనేక రకాలైనటువంటి సమస్యలు చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా ఈ అమ్మకం అనే విషయం వచ్చినప్పుడు కూడా ఇప్పుడే మన డీ గారు చెప్తా ఉన్నారు, అమ్మాయి చెప్పింది అనఫిషియల్గా అమ్మకం అనేది జరగడం వల్ల కూడా మరి అది ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. మనం ఎవరైతే బలహీన వర్గాల వారు మనం వచ్చి ఇక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితిని మనం అవసరాన్ని ఉపయోగించుకోవాలి, కానీ మరి దాని అమ్మకం వల్ల పక్కనటువంటి లబ్ధిదారులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు. అమ్మకం చేసేవాడు ఒకసారి ఆలోచించి దాన్ని మంచి చెడుల గురించి ఆలోచించాలని ప్రత్యక్షంగా చూడడం జరుగుతూ ఉంది. మార్గం పశువాతం ఆయన ఏం చేయలేడు సార్, ఆయన ఏం చేయలేడు. ఎవరు చెప్పారు? 3,000 కట్టాలని ఎవరు చెప్పారు? 3,000 ఇస్తేనే చేస్తాం, లేకపోతే మేము చేయమన్నారు. ఎవరమ్మా? నుంచి నీళ్ళు రావట్లేదు. ఎవరు చెప్పారు అంటే చెప్పు. పనిచేసేవాళ్ళు అన్నారు సార్, పనిచేసేవాళ్ళు అన్నారు. ఇప్పుడు 4 రోజుల నుంచి నీళ్ళు రావట్లేదు. నేను నిజం మాట్లాడుకుని స్నానం కూడా వెళ్ళాను. మీరు వస్తున్నారని మొహం కట్టుకొని వచ్చాను సార్. నీళ్ళు మాత్రం అసలు రావట్లేదు, బాగా ఇబ్బందిగా ఉంటాను నీళ్ళకి మాత్రం. మీరు దయచేసి నీళ్ళు మాత్రం బాగా ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేది గతంలో అధికారంలో ఉన్నప్పుడు పేదల కోసం అర్బన్ ప్రాంతాల్లో ఉన్న ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాణ్యమైన ఇల్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మన పొన్నూరులో మనం ఆ రోజు మనకి అర్హత లేకపోయినా కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి 2,360 శాంక్షన్ చేయడం పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. కానీ గత 5 సంవత్సరాల కాలంలో ఇక్కడ పనులు అభివృద్ధి చేయడం వలన సమస్యలు ఎక్కువై తీవ్ర ఇబ్బందులు మాట్లాడుకుంటూ ఉన్నారు. అలాగే ఇప్పటివరకు 460 దాకా కుటుంబాలు చేరడం జరిగింది. ఎన్నో సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. నీళ్లు రావట్లేదని రకరకాల సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఇవాళ ఎక్కువ ఎస్సీ గారు కూడా రావడం జరిగింది. అలాగే మున్సిపల్ అధికారులు అందరూ కూడా వచ్చారు. తప్పనిసరిగా ఏవైతే ఇక్కడ ఉన్న నివాసం ఉండేవాళ్ళు మా దృష్టికి సమస్యలు తీసుకొచ్చారో అటు సెక్యూరిటీ కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, లేదా మెయిన్ రోడ్ నుంచి రావడానికి లైటింగ్ కానీ ఇటువంటి అవసరాలన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. అలాగే లోన్లు ఇచ్చినా కూడా బ్యాంకర్ల దగ్గర నుంచి చాలా ఇబ్బంది ఉందని చెప్పారు. వాళ్ళతో కూడా త్వరలోనే సమావేశాన్ని ఏర్పాటు చేసి అవసరమైతే జిల్లా స్థాయిలో కూడా బ్యాంకర్స్ మీటింగ్ జరుగుతుంది, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఆ సమావేశంలో కూడా మాట్లాడి వాటిని వీలైతే 1 టైం సెటిల్మెంట్ కింద తీసుకొచ్చి ఇంట్రెస్ట్లు తగ్గించే విధానంలో ఉన్న దాన్ని కూడా ప్రభుత్వ పరంగా కృషి చేస్తాం. అలాగే ప్రభుత్వం ఏదైతే విధి విధానాలు ఎన్నికల ముందు ప్రకటించారో వాటి అనుమతులు రాగానే దాన్ని అనుకూలంగా మేము నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తాం. ఈ ఏరియాలో ఎక్కడా కూడా అందరూ చక్కగా సంతోషంగా ఉండే విధంగా కావాల్సిన సౌకర్యాలు కల్పించడమే మా కూటమి ప్రభుత్వ లక్ష్యం. సార్, ఇప్పుడు పొన్నూరు పట్టణంలో అంటే పారిశుద్ధ్య కార్మికులు కాదు, కానీ ఇదివరకు స్వచ్ఛాంధ్ర కింద మనకు బళ్ళు వచ్చాయి, లారీలు వచ్చాయి, ఆ చెత్త ఎత్తడానికి ఉండే ఇవి వచ్చాయి. కానీ గత 5 సంవత్సరాల్లో అవేవి రాకపోవడం, చాలా తోపుడు బళ్ళు ఏదైతే చెత్త తీసుకెళ్లే బళ్ళు పాడైపోయినాయి, డంపర్లకు సంబంధించిన బళ్ళు పాడైపోయినాయి, ట్రాక్టర్లు పనిచేయటంలా, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు మున్సిపాలిటీలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా త్వరలో రెక్టిఫై చేస్తాం. మున్సిపాలిటీ పరంగా కావాల్సిన శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ, మౌలికపరమైన వస్తువులు అభివృద్ధి కార్యక్రమాలు నిన్నమన్నా మనం చూడటం జరిగింది. ఫస్ట్ టైం 15th ఫైనాన్స్ కింద లోకల్ బాడీలకు కూడా అర్బన్ కానీ గ్రామ పంచాయతీలకు కానీ ఈ ప్రభుత్వం గతంలో ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం లాక్కునేది. మొట్టమొదటిసారి ప్రభుత్వం ఆ డబ్బులు
స్థానిక సంస్థలకు ఇవ్వడం జరిగింది కాబట్టి వాటితో పూర్తి స్థాయిలో మున్సిపాలిటీలో కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా త్వరలో చేపట్టడం జరుగుతుంది. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లకు చేదోడు వాదోడుగా ఉంటుందని 25,000 రూపాయల చెక్కును రేట్ పేయర్స్ అసోసియేషన్ సభ్యులు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులకు అందజేశారు. పేదవాడి ఆకలి తీర్చే కార్యక్రమానికి ప్రజలందరూ సహకారం అందించాలని అన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తిరిగి ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ వసతిని సామాజిక బాధ్యతగా గౌరవించి మంచిగా నడపడానికి అవసరమైనటువంటి నిధులలో మా వంతు ఈరోజు ఒక 25,000 రూపాయలు మా ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ తరఫున ఇవ్వటానికి చాలా సంతోషిస్తున్నాం. ఇట్లాగే అది కూడా మన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారుగా వచ్చినటువంటి పులి శ్రీనివాస్ గారు ఈ మధ్యకాలంలో వారి వంతుగా 25,000 ఇవ్వటం స్ఫూర్తిగా తీసుకొని మేము ముందుకొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ సేవలను ఇంకా మంచిగా వారు అందిస్తారని ఈ క్రమంలో వారి ద్వారానే అన్నా క్యాంటీన్కి 25,000 డొనేషన్గా ఇచ్చేదానికి సంతోషిస్తున్నాం. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పర్యవేక్షణలో వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లుగా విస్మరించడం వలన స్వర్గపురి ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని, అందువల్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. స్వర్గపురి శ్మశాన వాటికతో పాటు పట్టణం చుట్టుపక్కల ఉన్న ముస్లిం, క్రైస్తవ తదితర శ్మశాన వాటికలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ హామీ ఇచ్చారు. నరసరావుపేట పట్టణాన్ని సుందరీకరించేందుకు తగిన ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి ఎక్కడైతే చేయాలో దాన్ని స్వర్గపురి 2లో నిన్న వచ్చి చూడటం జరిగింది. మరి ఇక్కడున్న వార్డులో నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. మరి వెంటనే తెల్లారి పని మొదలు పెట్టాము. డోజర్ తోటి గడ్డిది, అదేవిధంగా ఇక్కడున్న చెట్లు, మట్టి, చెత్త చెదారం మొత్తం తొలగిస్తున్నాము. అదేవిధంగా 1-2 రోజుల్లో స్వర్గపురి 2ని బాగా అందంగా తీర్చిదిద్దుతాము. మరి వెనకటి రోజుల్లో ఏ విధంగా అయితే ఉందో ఆ రోజు కోడలి గారి ఆధ్వర్యంలో ఏ విధంగా జరిగిందో అభివృద్ధి, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మళ్ళీ వాళ్ళు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది నిరంతరం చేస్తూ ఉంటాము. టీడీపీ ప్రభుత్వం అంటే అభివృద్ధి, దాన్ని మేము చేసి చూపుతామని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. గుంటూరు శారదా కాలనీ 21వ లైన్లో నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు శాసనసభ్యులు నసీర్ అహ్మద్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అభివృద్ధి పరిగెత్తుతున్నటువంటి పరిస్థితులు గత 15 రోజుల నుంచి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా కాలం తర్వాత ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రజాభిష్టం మేరకు ప్రతి ఒక్క చోట కూడా రోడ్లు కానీ, సీసీ డ్రైన్లు కానీ, వీధి దీపాలు కానీ, ట్రాన్స్ఫార్మర్లు కానీ ఈరోజు పారదర్శకంగా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ముఖ్యంగా శారదా కాలనీ ప్రాంతంలో గతంలో ఒక స్కూలు, అలాగే అర్బన్ హెల్త్ సెంటర్ ఉండి రోజు వందలాది మంది ఈ ప్రాంతానికి వచ్చేటువంటి పరిస్థితున్న రోడ్ లేకపోవడంతో ఇప్పుడు అవసరమైనటువంటి రోడ్ని వెంటనే ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో 25 లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోడ్డే కాకుండా శారదా కాలనీ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా, ముఖ్యంగా మార్జిన్ ప్రాంతంలో పేదలు, బడుగు బలహీన వర్గాలు నివసించేటువంటి మార్జిన్లో చాలా కాలం నుండి ఉన్నటువంటి పేదలకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా మంచినీరు సరిగా సరఫరా కాకపోవడంతో గతంలో ఒక తల్లి చనిపోవడం జరిగింది. ఒక పాప, 18 సంవత్సరాల పాప రమ్య అనే పాప డయేరియా బారిన పడి చనిపోవడం. ఆ రోజు మేము ఉద్యమాలు చేసి అక్కడ మంచినీటి కల్పించాలని చెప్పి మేమే ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు తప్పకుండా ఆ ప్రాంతానికి కూడా ఒక మహర్దశ వచ్చేటువంటి విధంగా కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడే ఎస్టిమేట్లు రెడీ అవుతా ఉన్నాయి. మున్సిపల్ అధికారులు, స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా దాని మీద పూర్తిగా దృష్టి సారించి పేదలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు అవసరమైనటువంటి సూపర్ స్ట్రక్చరల్ ట్యాక్స్ దాంతోపాటు వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా సురక్షితమైన నీరు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కల కన్నారో సురక్షితమైనటువంటి నీరు ప్రతి ఇంటికి అందించేటువంటి కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున
చేపట్టబోతా ఉన్నాం. ప్రతి ఇంటికి కూడా మంచినీటి కుళాయిని ఏర్పాటు చేయడం, సీసీ రోడ్లు, డ్రైన్లు, అలాగే వీధి దీపాలు ఏర్పాటు చేసి ఈ నగరంలో పేదలకు ప్రతి ఒక్క సౌకర్యం ఉంది అనేటువంటి విధంగా రాబోయేటువంటి సంవత్సర కాలంలో నగరంలో ప్రతి ఒక్క వాడవాడ తిరిగి అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హామీ తెలియజేస్తూ, ప్రజలు కూడా మీకు ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా మేమందరం కూడా అందుబాటులో ఉంటాం. మీరు ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా మా ఫోన్లకు కానీ మా ఆఫీసులకు కానీ మీరు వచ్చి తప్పకుండా చెప్పండి. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ప్రతినిత్యం ప్రజలతో మమేకమై పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ భారత్ బంద్. ఆర్టీసీ బస్సులకు అడ్డంగా బైఠాయించి ప్రయాణికులను కిందకు దింపిన జేఏసీ నాయకులు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో మాల మహానాడు బీఎస్పీ ఆధ్వర్యంలో భారత్ బంద్. ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆత్మ గౌరవాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఉంది అంటూ నిందలు. ప్రభుత్వం 5 ఏళ్లుగా విస్మరించడం వలన స్వర్గపురి ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో స్వర్గపురి పర్యవేక్షణ. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.